పౌరాణిక చిత్రం కార్తికేయుడి కథలో అల్లు అర్జున్ పౌరాణిక కథ వైరల్ అవుతున్న త్రివిక్రమ్ సినిమా పుష్ప 2తో పాన్ ఇండియా రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ తనకు ఎవరు పోటీ లేరని నిరూపించుకున్నారు. దాదాపు 1900 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి నెంబర్ 1 హీరోగా అగ్రస్థానానికి చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ ఫైనలైజ్ చేసిన విషయం తెలిసిందే. పౌరాణిక కథగా ఈ సినిమా ఉండబోతుందని చాలా కాలంగా ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే పౌరాణిక కథలో ఏ అంశాన్ని త్రివిక్రమ్ తీసుకున్నాడో క్లారిటీ లేనప్పటికీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ వైరల్ అవుతుంది. మరి ఆ విషయంలోకి వస్తే శివుని తనయుడు యుద్ధ దేవుడిగా పిలువబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తండ్రి అయిన మహాశివుడిని తిరిగి కలవటానికి బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించే ప్లాన్ లో ఉన్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీగా దీన్ని రూపొందించబోతున్నారట. భారీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం దీనిపైనే దర్శకుడు త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారు. మరి ఈ సమ్మర్ లో సినిమాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ మూవీని హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ పతాకంపై నాగవంశీ, రాధాకృష్ణ నిర్మించనున్నారు. మరి ఈ రూమర్స్ వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ దాన్ని అదే రేంజ్ లో తీయగలిగితే సినిమా ఫలితాన్ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మైథలాజికల్ కథనే ఎందుకు ఎంచుకున్నాడనే విషయానికి వస్తే త్రివిక్రమ్ మొదటి నుండి ఫ్యామిలీ అండ్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ కూడా తనకు ఇష్టమైన జానర్ మాత్రం పురాణాలు. ఎన్నో సందర్భాల్లో పలు వేదికలపైన త్రివిక్రమ్ మాట్లాడినప్పుడు పురాణాల్లో అంశాలను గుర్తు చేస్తూ ఉంటారు. అంతేకాదు కలేజా లాంటి సినిమాల్లో కూడా శివతత్వాన్ని, కృష్ణతత్వాన్ని రంగరిస్తూ కమర్షియల్ అంశంలా లోతైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే దేవుని కాన్సెప్ట్ సరిగ్గా అర్థం చేసుకోలేని అప్పటి ప్రజలు ఈ సినిమాలో ఏముందో అర్థం కాక థియేటర్స్లో ఫ్లాప్ చేశారు. మళ్ళీ కొన్ని రోజులకే టీవీలో ప్రసారం చేస్తే అద్భుతమైన రేటింగ్స్తో నెంబర్ 1గా కలేజాను నిలబెట్టారు. ఈ సినిమా విలువ మొదలైనప్పుడు తెలుసుకోలేకపోయామని అభిప్రాయపడ్డారు. కేవలం కలేజా విషయంలోనే కాక త్రివిక్రమ్ పురాణాల్లో అంశాలను కూడా ఈ సినిమాలో డైలాగుల రూపంలో ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం చేస్తారు అని తెలియజేస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ మొదటిసారిగా పాన్ ఇండియా స్టోరీతో రాబోతున్నాడు కాబట్టి దేశంలో ఉన్న ప్రేక్షకుల అందరికీ ఈ సినిమా నచ్చాలంటే ఖచ్చితంగా అందరూ ఇష్టపడే అంశాన్ని బలంగా చెప్పాలి. శివుడంటే అందరికీ ఇష్టమే కాబట్టి దేశంలోని శివభక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పకడ్బందీగా మార్కెటింగ్ స్ట్రాటజీతో తనకి ఇష్టమైన పురాణాలను తనదైన రీతిలో చెప్పాలని త్రివిక్రమ్ బలంగా ప్రయత్నిస్తున్నాడు. మరి చాలా చాకచక్యంగా ఎక్కడ తడబాటు పడకుండా అడుగులు వేస్తున్న త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.